Psalms chapter 148 verses 7 to 11. Psalms chapter 148 verses 7 to 11. Praise the Lord from the earth, you great sea creatures and all deeps, fire and hail, snow and mist, stormy wind fulfilling his word, mountains and all hills, fruit trees and all cedars, beasts and all livestock, creeping things and flying birds, kings of the earth and all peoples, princes and all rulers of the earth. వచనములు 7 to 11. మరి కీర్తన గ్రంథము 128వ అధ్యాయము. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. ఇన్ దీస్ వర్సెస్ here everything on earth was addressed. Everything on earth was addressed. అందరినీ అడ్రస్ చేసి వీళ్ళందరినీ ఏం చేయమని అడుగుతున్నాడు దేవుడు? యెహోవాను స్తుతించుడి. దేవుడునైన నన్ను మీరు స్తుతించండి. నేను స్తుతులకు పాత్రుడను, స్తోత్రాలకు అర్హుడను అని చెప్పి దేవుడు మరి తన సృష్టిలో ఉన్నటువంటి సమస్తం ద్వారా స్తుతింపబడాలని కోరుకుంటూ ఉన్నారన్నమాట. అందుకే ఇవన్నీ కూడా అడ్రస్ చేయబడినవి. మరి వాటి సంగతి అలా ఉంచి నీవు నేను వాక్యం ఉంచిన సహోదరుడా, మనం కూడా దేవుని స్తుతించే వారంగా ఉన్నామా లేదా? మనకు కూడా ఎన్నో ఇచ్చారు దేవుడు ఈ భూమి మీద. మరి మనకి ఆరోగ్యకరమైనటువంటి చేతులను కాళ్ళను ఇచ్చారు. మరి మన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు సమస్తము పని చేయాలంటే ఆయన ఆర్డర్ ఉంటేనే జరుగుతుంది. ఆయన ఏదన్నా ఒకటి విరిగిపో లేదా మూసుకొని పో అంటే అవి వర్క్ చేయటం మానేస్తాయి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మనం ఏం చేయాలంటే మన పార్ట్స్ ఆఫ్ ది బాడీలో సమస్తము వర్క్ చేస్తూ ఉన్నందుకు మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. ఆ తర్వాత మరి చెయ్యి ఉండవలసినటువంటి ప్లేస్లో మనం ముఖం వచ్చి ఉన్నదనుకోండి, ఒకవేళ అది చూడటానికి ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. ముఖం ఉండాల్సిన స్థలంలో చెయ్యి ఉన్నదనుకోండి, చాలా ఆక్వర్డ్గా ఉంటుంది చూడటానికి. చూసేవాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. మరి కాలు వచ్చేసి చెవు ఉండవలసిన ప్లేస్లో ఉండి 2 కాళ్ళు చెవుల్లాగా వేలాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? టెరిబుల్గా ఉంటుంది మన రూపం. దేవుడు మనల్ని అలా చేయలేదు. ప్రేమ కలిగిన తండ్రి మనం ఎలాంటి పనులు చేస్తున్నా కానీ అవన్నీ సహించుకొని మనల్ని అదర్ హ్యూమన్ బీయింగ్స్ లాగే సృజించారు. ఎందుకన్నా మనకి ఏం కావాలి? దేవుని స్తుతించడానికి. ఆ తర్వాత ఇంత మాత్రమే కాకుండా మనకి అవసరమైనటువంటి భూమి మీద సమస్తాన్ని సిద్ధపరిచి ఈ లోకంలోనికి మనల్ని తీసుకొచ్చారు. దేవుడు తల్లి గర్భం నందు సృజించారు. సమస్తం అంటే గాలి, నీరు, నిప్పు, మరి పంచభూతములు, వాటితో పాటు మనం ఉండటానికి భూమి మీద స్థలాన్ని సమస్తం సమస్తాన్ని మనకు సమకూర్చారు. కాబట్టి దేవుడు మనం ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించారా ప్రియమైన వాళ్ళారా? ఆలోచిస్తే ఆయన చేసిన ప్రతి మేలు మనకు అర్థమవుతుంది.